హాయ్ అండి అందరికీ. మీకు తెలుసు కదా నేను డెకరేషన్ చేస్తా అని ఆల్రెడీ నేను వీడియోస్లో కూడా చెప్పాను. మా హస్బెండ్ డెకరేట్ చేస్తాడని. మేము నిన్న డెకరేషన్ కోసము ఈ గన్నేరు పూలతో ఇలాకలు గుచ్చామండి. మేము ఇలాకలు అని అంటాము. వాటిని గుచ్చాము. ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఈ పూలతో నేను ఎలా గుచ్చాను ఏంటిది అనేది మీకు చూపిస్తాను చూడండి. పింక్ కలర్లో ఎంత అట్రాక్టివ్గా భలే ఉందండి పువ్వు అయితే. దీనికి వైట్ లిల్లీ యాడ్ చేసి మనము మాల చేయాలి. ఇదిగో చూడండి, దీనికి లిల్లీ పైన ఇట్లా కట్ చేసి పైన గుచ్చి కింద పూలు అలా పెట్టి గుచ్చాలి. మీకు చూపించాను ఎలా ఉంది అట్రాక్షన్ అనేది. ఇదిగో ఇలా కుచ్చాలి. మేము కుచ్చుతున్నాం చూడండి. అదిగో ఫస్ట్ గన్నేరు పూలు గుచ్చిన తర్వాత లిల్లీ పూలని గుచ్చి దాన్ని అంత ఒకదాన్ని జమ చేసి మనం దారంతో ముడేయాలండి. ఇలా చేస్తే అది అనేది అలా వస్తుంది మాల. దాని అనేది మనకు డెకరేషన్లో కడతారు. మేము చేసేదే డెకరేషన్ అండి. మాకు ఇవన్నీ కామనే. మేము ఇలాగే చాలా చేస్తూనే ఉంటాము. చూడండి ఎంత బాగుందో అసలు. అది స్టేజ్కి పెడితే ఎంత బాగుందో తెలుసా అండి. దాని స్టేజ్ని చూస్తే అయితే దాంట్లో పెట్టిన తర్వాత మాకు కొంత స్టేజ్ చూపిస్తే దాన్ని బట్టి మేము ఇలా చేస్తాము. ఎలా చూపిస్తే అలా చేస్తాము. ఇది అలా చేస్తాము. మేము కూర్చుతున్నారు చూడండి. నేను కూడా మా డాడీ మేమందరం కూర్చుతున్నాము. అవి ఒక రకము, ఇవి ఒక రకం అండి. ఇదేమో ఓన్లీ రెడ్. మేము ఎన్ని గుచ్చాము ఏంటి అనేది చూపిస్తున్నాం మీకు. మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కూడా వచ్చినాయి పూలు. అక్కడ కూడా కూర్చున్నాము. ఎన్ని రకాలు కూర్చున్నాము, ఎలా కూర్చాము చూడండి. లిల్లీ ఇది మాత్రం మేమైతే ఫస్ట్ టైం కూర్చున్నా అండి నేను. కానీ నాకైతే మస్తు అట్రాక్షన్ అనిపించింది. చూడండి అసలు ఎంత బాగుందో. దాన్ని చూస్తేనే ఇలా పానం ఇలా లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. మస్తు అట్రాక్షన్ ఉందండి. పింక్ వైట్కి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఎల్లో రెడ్, ఎల్లో బంతి రెడ్ పెట్టి దాని మీనాక మళ్ళీ లిల్లీ పూలు సగానికి కట్ చేసి అలా గుచ్చాలి. మాకు ఇలాంటివన్నీ కామనే అండి. కానీ చెయ్యాలంటే చాలా రిస్క్. ఎన్ని గంటలు పడుతుందో తెలుసా అండి. మేము పిల్లలను విడిచిపెట్టి అన్నీ చేసుకుంటూ వదిలేసి వాళ్ళకి తినిపించుకుంటూ చేసుకుంటూ చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము చేసేదైతే వరకు. చూడండి ఎలా చేసాము మేము. నేను మా డాడీ అందరం కూర్చుతున్నాము. ఇదిగో ఇది లిల్లీ. ఇది అనేది మాల కట్టాలి. మొత్తము ఒక దండలాగా వేయాలి. ఇది డైరెక్ట్ గుచ్చాలి. దాన్ని తెంపకుండా డైరెక్టే గుచ్చేయాలి. చూడండి ఎలా గుచ్చుతున్నాము, ఎంత కష్టపడుతున్నామో. అందరం గుచ్చినామండి నిన్న. మాల అల్లినాము. చూడండి మా పూల మార్కెట్ ఎలా ఉందో చూడండి. మా ఇంట్లో అన్ని పూలు, మొత్తం పూల మార్కెట్ లాగానే ఉంటుందండి. మాకు వర్క్ సీజన్ ఉందంటే, పెళ్ళిళ్ళ సీజన్ ఉందంటే మాకు ఇదే మొత్తం వర్క్. అసలు గులాబీ అన్నీ లిల్లీ పూలు ఇవన్నీ. అదిగో అలా మాల గుచ్చాలి. మా వదిన కుచ్చి కుచ్చి యాషకు వస్తుందండి. అవి అల్లి అల్లి యాషకు వస్తుంది. అలా కూర్చోలేక అసలు నిన్న రెస్ట్ తీసుకుందామంటే కూడా, ఎంజాయ్ చేద్దామంటే కూడా మాకు ఎంజాయ్ లేదు, ఏం లేదండి. నిన్న కూడా వర్క్ ఉంది. ఇప్పుడు డెకరేషన్ సీజన్ ఉంది కదా, తప్పదు మాకు. ఫంక్షన్లు ఉన్నా ఏమన్నా చేయక తప్పదు. అదేమంటారు చూడండి ఇలా కష్టపడుతున్నాము. రిటర్న్ పెట్టుకోవాలంటే అసలు డెకరేషన్ అంటే మీరు నమ్మిరో నమ్మలేదు. చాలా వరకు నేను డెకరేషన్ వీడియోస్ కూడా పెట్టాను నా షార్ట్స్లో, పేజ్లో. చూడండి ఇంకో మా వదిన గుచ్చుతుంది, చూపిస్తుంది. చూపి వదిన అంటే చూపిస్తుంది. అలా గుచ్చుతున్నాం చూడండి. ఇంకా అలా గుచ్చాలి. చాలా రిస్క్ అండి. అవి ఇట్లా అల్లుతూ ఉంటే కూడా చినిగిపోతాయి కొన్నిసార్లు. అన్నీ చూసుకుంటూ మెల్లగా తొందరగా అయ్యే పని కూడా కాదండి.